హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ మసాలా డ్రై రోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మనం అన్ని మసాలాలు అయితే తీసుకోవాలండి. ఇవైతే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సో వీటిని అయితే చల్లారాక ఇలాగైతే పొడి చేసుకోవాలండి. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే ఒక బాణీ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే నేను ఒక 1/2 కేజీ వరకు అయితే చికెన్ వేసుకుంటున్నాను. సో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం లేదు, ఎలాగో డ్రై రోస్టే కదా, తర్వాత కూడా ఫ్రై అవుతుంది, ఎలాగో ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేస్తున్నాం కదా అందుకని. సో ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇంకా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవుతుంది ప్రాసెస్. ఇక చికెన్లో నుంచే వాటర్ వస్తుంది, సో అందులోనూ కూడా ఫ్రై అవ్వాలి. సో ఇలాగైతే కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకా ఇందులో ఇంతకుముందు చూపించిన మసాలా ఉంది కదా, అదైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇదైతే మనం 3-4 టైమ్స్ అయితే వేసుకోవాలి. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతూ ఉండాలి. నేనైతే ఫస్ట్ రౌండ్ అయితే మసాలా వేసేసుకున్నాను. సో సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నాను. ఇదైతే చాలా స్లో ప్రాసెస్లో అయితే అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే అయిపోతుందండి. చికెన్ డ్రై రోస్ట్ కదా, సో మీడియం ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి. ఇక దీన్ని అయితే మూత పెట్టేద్దాము. ఇంకా మూత తీసి చూస్తే ఇదైతే ఫ్రై అవుతుంది కదా, చూస్తున్నారు కదా ఇలాగైతే. అండ్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం తగ్గిపోతుంది కదా, సో ఇలాగైతే చూస్తున్నారు కదా, కలుపుకోవాలి. అండ్ ఇందులోనైతే ఇంతకుముందు చూపించిన మసాలా ఉంది కదా, అదైతే ఇంకొక రౌండ్ అయితే వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అలాగే వేసుకోవాలి రౌండ్ వైజ్గా. సో కొద్దిసేపటికి ఒక 5 మినిట్స్కి అట్లా గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండాలి. సో మొత్తం వాటర్ అయితే అబ్జర్వ్ అయిపోతుంది. ఇదంతా ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది అందులోనే ఫ్రై అవుతుంది. ఇంకా నేను ఇందులో ఇంకా 4th రౌండ్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలి. ఇలాగ ఒక 5 మినిట్స్కి అలా టైం చూస్తూ ఇంకా మూత పెట్టేయడం, ఓపెన్ చేసి మళ్ళీ మసాలా వేసుకోవడమే. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే కారం వేసుకుంటున్నాను. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అదే మసాలా వేసుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలండి. మనం మసాలా వేసిన ప్రతిసారి ఇలాగ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటుకుంటూ ఉంటుంది. ఇక ఎండ్లోనే కారం ఎందుకు అంటే, స్టార్టింగ్లోనే మనం కారం వేస్తే మొత్తం మాడిపోతుంది. సో ఆ స్మెల్ అనేది కూడా మొత్తం కారం కారం వస్తుంది అండ్ టేస్ట్ అంత తెలీదు. సో నేను ఫైనల్గా అయితే పెట్టేసే టైం ఒక 5-10 మినిట్స్ ఉంది అంటే నేను అప్పుడైతే వేసుకున్నాను. ఇంకా ఎండ వచ్చేసింది కదా, నేను ఇంకా దీంట్లో అయితే కుల్ల ధనియా ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. సో ఇదంతా ఆయిల్లోనే ఫ్రై అవుతున్నప్పుడు ధనియా ఫ్లేవర్ అనేది మెల్లగా వదులుతుంది. సో దానివల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇదైతే నేను చేసుకున్న సీక్రెట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా అయితే వస్తుంది. అండ్ మనం కొద్దిగా పేషెన్స్తో చేస్తే చాలా ఈజీ ప్రిపేర్ అవుతుంది. అండ్ ఆ ధనియా ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.